కార్తీక మాసమంతా హరిహర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణతో మారుమోగుతుంది. 365 ఒత్తులతో దీపారాధన చేసి పరమేశ్వరుణ్ణి కొలిచి భక్తి పారవశంలో మునిగిపోతారు. అరటిడొప్పల్లో కార్తీక దీపాలను వెలిగించి ఆ దీపాలను పున్నమి వెలుగుల్లో నదిలో వదిలే సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసి తరించాల్సిందే. రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఇలా ప్రత్యేక పూజలు వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. వనభోజనాలు మరో విశిష్ట కార్యంగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసం ప్రతిరోజూ శుభప్రదమైనదే. ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, ద్వాదశి, సోమవారాలు మరింత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుల్లో చేసే పూజలు, ఆచరించే ఉపవాసాలు ఇంకా పవిత్రమైనవిగా విశ్వసిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజును అత్యంత విశిష్టమైనదిగా పూజలు, నోములు ఆచరిస్తారు. ఈ రోజున ఉదయాన్నే నదులు, కాలువలు, బావి వద్ద లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసికోట దగ్గర నేటి దీపాలు వెలిగిస్తారు. కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు. భోలాశంకరుణ్ణి, శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. చాలామంది కార్తీక పురాణం చదువుతారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి 2025 తిథి పూజకు శుభసమయం వంటి విషయాలు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. అనంతరం నవంబర్ 5వ తేదీ సాయంత్రానికి ముగుస్తుంది. నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 6:48 వరకు పౌర్ణమి ఉంటుంది. అంటే ఈ ఏడాది పౌర్ణమి ఘడియల్లోనే సూర్యోదయం జరుగుతుంది. ఉదయం తిథి ప్రకారం నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి 2025 జరుపుకోవాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి. కుదరకపోతే పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత 365 ఒత్తులతో దీపారాధన చేయడం, ఉపవాసం ఆచరించడం, శివకేశవులను పూజించడం మంచిది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక నోములు నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చెయ్యాలనుకునేవాళ్లు నవంబర్ 5వ తేదీన ఉదయం 4:52 నుంచి 5:44 లోపు చేస్తే మంచిది. కార్తీక పౌర్ణమి 2025 రోజు పూజ చేయడానికి ఉదయం 7:58 నుంచి 9 గంటల వరకు అనుకూలంగా ఉంది. సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు, పద్ధతులు, పరిస్థితులు బట్టి స్వల్ప మార్పులు ఉండొచ్చు. ఈ సమయంలో శివుడికి, శ్రీమహావిష్ణువుని పూజ చేసి నక్షత్రం దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమింపవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.